ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ప్రస్తుతం ఈ మధ్యకాలంలో మనం తరచూ వార్తల్లో కానీ న్యూస్లో కానీ చూస్తూనే ఉన్నాము. పెళ్ళి అయిన తర్వాత ప్రియుడితో కలిపి భర్తను చంపేయటం, అడ్డు వచ్చిన వారిని చంపేయటం, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి, ఎక్కువగా చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే ఇష్టపడి పెళ్లి చేసుకునే వాళ్ళ బాధ కొంతవరకు అయితే, కొంతమంది అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా హత్యలకు గురవుతున్నారు భర్తలు. దీనిపైన సుమన్ టీవీ ఒక వీడియో కూడా చేసింది, భర్తలకు రక్షణ ఏదని చెప్పి. దీనికి సంబంధించి అసలు నేటి యువత ఇవన్నీ చూసిన తర్వాత పెళ్లి పట్ల వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం విశాఖ సముద్ర తీరం వద్ద ఉన్నాం. ఇక్కడ కొంతమందిని అడిగి యువత ఏ విధంగా ఇప్పుడు ఇంత జరుగుతున్న తర్వాత పెళ్లి చేసుకుంటారా చేసుకోరా అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెళ్లి చేసుకోక బాబు, సంపుతారు మళ్ళా రావు. ఇంకా పెళ్ళిళ్ళు కూడా వేస్ట్ అని, పెళ్ళిళ్ళు వేస్ట్. బాగున్నే పనులను చూసుకున్నాం అనుకో, ఎవడెవడో తోలు వదిలేసి ఉంటాడు. పెళ్లి చేసుకుంటే పిల్ల చంపేస్తుంది, లవ్ చేసి పెళ్లి చేసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు చంపేస్తున్నారు. పెళ్ళి అయిందా? అవలేదండి ఇంకా. మరి ఇంత వయసు వచ్చింది కదా, పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకునే అనే ఒక ఆలోచన అంటూ మనకు వచ్చిందంటే నెక్స్ట్ 3-4 రోజులకి మన కోసం కోసే గొర్రెని 10 మందికి పెట్టాల్సి వస్తుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పట్లోనే పెళ్ళి అంటే కుటుంబం వచ్చి హ్యాపీగా 1 నెల 2 నెలల పాటు అందరూ హ్యాపీగా ఉండి ఎంతో ఒక కొత్త అమ్మాయిని ఇంట్లోకి తీసుకొని వచ్చి ఆ అమ్మాయితోటే సంసార బాధ్యతలు అన్నీ అప్పచెప్పే కాలం ఎప్పుడో పోయింది. ఇప్పుడు పెళ్ళి అంటే ప్రజెంట్ ఈరోజు పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ ఈరోజు అందరికీ హ్యాపీగా ఫుడ్ పెట్టినాడు, మళ్ళీ ఒక 10 రోజుల్లోనే వాడి తద్దినం ఫుడ్ పెడుతున్నాడు. ఇది ఎందుకు ఇలాగ జరుగుతుందంటే మెయిన్గా తెలుసుకోవాల్సింది గవర్నమెంట్. ఎందుకంటే ఏదైనా కూడా చిన్న తప్పు జరిగింది ఆడపిల్ల కంటే 10 100 మంది 1000 మంది 1,00,000 మంది దాకా ప్రతి ఒక్కరు పడిపోతారు, మహిళా సంఘాలు, ఆ సంఘాలు, ఈ సంఘాలని. మరి ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూస్తుంటే హనీమూన్కి పోయిన భర్తని, ఇంట్లో ఉన్న భర్తల్ని, హాస్పిటల్కి వెళ్ళిన భర్తల్ని ఎక్కడ కూడా భద్రత లేకుండా అయిపోయింది. ఇంతకుముందు బయటికి ఆడది వెళ్తే ఇంటికి వచ్చేసరికి బాగుంది అంటే రాజ్యాంగం బాగుంది, అదేదో గాంధీ గారు చెప్తారు కదా, ఆడపిల్ల నైట్ తిరిగినప్పుడే అది ఉంటారు కదా. ఇప్పుడు పగలు కూడా మగాడికి అస్సలు భద్రత లేదు. అమ్మా, మీరు అంతగానో సంపాలా పెట్టుకోవాలా చెయ్యాలనుకుంటే పెళ్ళి చేయకముందు మీ నాన్న వాళ్ళకి క్లియర్గా చెప్పండి, అది వేరే ఇది వేరే కాదు, నేను పలానా వాడిని లవ్ చేశాను, లేదా వాడితోటి రొమాంటిక్గా ఉన్నాను, వాడితో అది చేస్తాను, వాడిని నేను మర్చిపోలేను, వాడికి నాకు ఇచ్చి పెళ్లి చేయండి, లేకుంటే పెళ్లి చేస్తే నేను ఉండలేనని చెప్పండి. అది మీకు చేత కాలేదా, మీరే మందు తాగి సావండి. పక్కన ఇంకొక ఫ్యామిలీలోనే ఉన్న వ్యక్తిని వాళ్ళు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా వాళ్ళు తినక పిల్లల్ని పెంచుకొని జాబులు వచ్చేదాకా వాళ్ళు చూసుకున్న వాళ్ళు సడన్గా మీ చేతుల్లో చచ్చిపోతుంటే వాళ్ళు ఎలాంటి నరకం అనుభవిస్తున్నారంటే అలాంటి నరకం అనుభవిస్తారు. 20 ఏళ్ళు మీకు జైలు శిక్ష పడుతుంది, తర్వాత మళ్ళీ బయటకు వస్తారు. వాడికి 20 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది, వాడు బయటకు వస్తారు. బయట మీరంతా అన్ని కానిస్తారు. కానీ నిన్ను నమ్ముకొని లక్షలు అప్పు చేసుకొని 10 మందిలోనే మంచిగా పెళ్లి చేసుకొని ఈ రోజైతే మన్ను తినిపోయినట్టు చూసినావా, ఆ కుటుంబం శోధన ఎవ్వరు కూడా తీర్చలేరు. అది అంతగా కావాలంటే పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు పెళ్లి కొడుకులు మీకు కూడా పెళ్ళి చేసుకునేటప్పుడు అమ్మాయి అందంగా ఉందా, అమ్మాయి బాగుందా, డ్రెస్సింగ్ బాగుందా, ఇవి చూడొద్దండి. ఆ అమ్మాయిని ఒకటే కాకుండా 2 సార్లు 3 సార్లు కూడా అమ్మాయిని అడగండి. వేరే లవ్వర్ ఉన్నాడు, నాకు ఇష్టం లేదు అనే ఒక మాట వచ్చినప్పుడు నువ్వు మర్యాదగా అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి దొరుకుతుంది, నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పండి. అమ్మాయి బాగుంది. ఇప్పుడు బాగా చూడండి, ఎవరైనా కూడా బండి బాగుందనుకో 10 మంది కాదు 1000 మంది కూడా అడుగుతారు, బండి తోలాలని. బండి బాగోలేదనుకో ఆ ఓనర్ మాత్రమే తోలుతాడు. బాగున్నే పనులను చూసుకున్నామనుకో ఎవడెవడో తోలు వదిలేసి ఉంటాడు. అదే మంచిగా పద్ధతిగా ఒక కుటుంబం పెద్దలకు అప్పుడు ఏం చేసేటంటే కుటుంబంని వారసత్వాన్ని మొత్తం చెక్ చేసుకొని 10 మందిని చెక్ చేసుకొని అప్పుడు ఆ ఇంట్లో పెళ్లి చేసుకునేటోళ్ళు. ఇప్పుడు అట్లా లేదు, పెద్దల వారి సద్యమాల బాయ. ఇప్పుడు ఏమంటున్నారంటే పిల్ల బాగుందా, నేను దాన్ని చేసుకుంటా, దాన్ని చేయకుంటే గొంతు కోసుకుంటా, దాన్ని చేయకుంటే చచ్చిపోతా, మనకి ఎందుకనైనా ఉన్న వాస్తవానికి. మొత్తానికి అయితే నువ్వు పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? పెళ్ళా? నన్ను చచ్చిపోమంటున్నారా మీరు? నన్ను చచ్చిపోమంటున్నారా? ఈ పెళ్ళి వద్దు, పెటాకులు వద్దు, ఆరాంగా సింగిల్ లైఫ్ రే, తాగురా, తిరుగురా,
గొడవపడు. ఈరోజు నువ్వు ఒకరిని కొడతావు, వాడు నిన్ను కొడతాడు, ఆడి కథము. పెళ్లి చేసుకోక బాబు, చంపుతారు, మళ్ళా రావు ఇంకా. బ్రో లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంట్లో పేరెంట్స్ చంపేస్తారు బ్రో. ఇంకా అలాగే అరేంజ్ మ్యారేజ్ చేసుకుందామంటే ఎవరు వస్తారో తెలియదు. ఇంటి దగ్గర అమ్మ చిన్నప్పటి నుంచి మనం బాగా పెంచుతారు అమ్మాలను. పైకి పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి మన అంటే వేరే ఉంటే పర్లేదు, మళ్ళీ మన అమ్మాయి వేరే లవ్ చేసి అంటే అదే పెళ్లి ముందు చెప్పేసి మనం పెళ్లి చేసుకోం కదా. అది పెళ్ళి అయిన తర్వాత మనకు తెలుస్తుంది ఆ అమ్మాయికి ఎవరో లవర్ ఉన్నారని. ఆ లవర్ ఉంటే మనకు కరెక్ట్గా ఉండరు, ఇంకా ఏదో విషయం పెట్టి చంపేస్తే ఇంకా మనం అప్పుడు హాస్పిటల్ పెళ్లి మీద హాస్పిటల్ ఉన్నంతా వృధా అయిపోయినట్టే కదా. దానివల్ల భయంగా ఉంది, పెళ్ళి అంటేనే భయం వేస్తుంది. అంటే లేటెస్ట్ జనరేషన్స్ చూసి అమ్మాయిలు, పైగా అమ్మాయిలు అంటే అసలు ఎవరిని నమ్మాలో కూడా తెలియట్లేదు. అప్పుడు బాగానే ఉంటున్నారు, సడన్గా మూడు మారిపోతుంది. దానివల్ల కొంచెం భయంగా ఉంటుంది. సో ఈ మధ్య మనం టీవీల్లో కానీ వార్తల్లో కానీ చూస్తూ ఉన్నాం, అంటే పెళ్ళి జరిగిన తర్వాత కొన్ని నెలలకే భార్యలు భర్తలు చంపేస్తున్నారు. సో అవి చూస్తున్నాం కదా. సో ఇప్పుడు నీకు ఇంతకీ పెళ్ళి అయిందా? లేదండి, ఇంకా లేదు. సో మరి పెళ్లి మీద నీ అభిప్రాయం, పెళ్లి చేసుకుంటావా లేదా? ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే చేసుకోకపోవడమే మంచిది అనిపిస్తుంది. ఓకే, లైఫ్ ఇలా లీడ్ చేసుకుని హ్యాపీగా గడిపడం బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే. సో ఎందుకు చేసుకోని అంటున్నా అంటే ఇప్పుడు చాలా రీల్స్లో కూడా ఫ్యాక్టే చూపిస్తున్నారు కదా, పెళ్లి చేసుకుంటే పిల్ల చంపేస్తుంది, లవ్ చేసి పెళ్లి చేసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు చంపేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఏది చేసుకోకుండా ఉండడమే మంచిది అనిపిస్తుంది అన్న. ఓకే, హ్యాపీగా ఉండొచ్చు, యాతం లేదు, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. లేదు మనకు నచ్చినట్టు తిరగచ్చు, ఫ్రీడమ్ ఉంటుంది. ఓకే, తిన్నామా పడుకున్నామా తెల్లారింది అంతే. అంతే కదా. నీ పేరు? కార్తిక్ అన్న. కార్తిక్. సో పెళ్ళి అయిపోయిందా? అవ్వలేదండి. అవ్వలేదు. మరి చేసుకుంటావా? ఉద్దేశం లేదండి. ఇప్పుడు దెబ్బేస్తున్నారు అమ్మాయిలు అందరూ. ఓకే, పెళ్లి చేసుకుందాం, లవ్ చేద్దామన్నా అమ్మాయి దెబ్బేస్తుంది. పెళ్లి చేసుకుందామన్నా లాస్ట్ వరకు ఉండట్లేదు. ఇంకేం చెప్తాను, ఎట్ల మీద ఓపు లేదు ఇంకా అమ్మాయిల మీద. ఓకే, సో పెళ్ళి అయితే చేసుకోవచ్చు కదా. ఎందుకన్నా మోసం చేస్తున్నారన్న, యూజ్ లేదు. అమ్మాయిలు టైంపాస్గా యూజ్ చేస్తున్నారు, మనం కరెక్ట్ కాదు కదా. మానేనే బెటర్, సోలో లైఫే సో బెటర్, చాలా బెటర్. ఎవరైనా పెళ్లి చేసుకుంటారు, పెళ్ళిళ్ళు వేస్ట్ అనియా, లవ్వే వేస్ట్ అనియా. లవ్ చేస్తే ఇప్పుడు ఈరోజు డబ్బు కనిపించింది అనుకో మన దగ్గర, రేపు ఇంకోటి దగ్గర కనిపిస్తుంది. అందరి దగ్గర కనిపిస్తుంది. ఈరోజు మన దగ్గర ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఆడి దగ్గర కనిపిస్తే ఆడితో తెంగేస్తున్నారు, మన దగ్గర కనిపిస్తే మనతో వస్తున్నారు. ఎందుకని లవ్వులు వేస్ట్ అని. లవ్వులకి ఎడిట్ అయ్యామా, ఇంకో లవ్ వెళ్ళిపోయింది అనగానే మనం దమ్ముకి ఎడిట్ అయిపోతాం. మనకి బుర్ర పంచేదని. ఎందుకని లవ్వులు వేస్ట్, పెళ్ళిళ్ళు వేస్ట్. నీటికి ఇంట్లో ఉన్నని పెంచుకోవడం బెటర్ ఏమో నాకు తెలిసి. అయితే అమ్మ నాన్న మన పోషిస్తున్నారని, మనల్ని ఎలా పోషిస్తున్నారో మనం అలాగే పోషించాలి. అది చాలు మనకి. వాళ్ళే మన దేవుళ్ళు అంతే. పెళ్లి చేసుకోవడానికి ఏమైంది? పెళ్లి చేసుకోవచ్చు కదా. పెళ్ళిళ్ళు కూడా వేస్ట్ అని. పెళ్ళిళ్ళు వేస్ట్. పెళ్ళి అయినా అంతే. ఈరోజు మన దగ్గర డబ్బు ఉంటుంది, రేపు ఎవడైనా లైన్ వేస్తే ఆడికి వెళ్ళిపోతారు. అది వేస్ట్ అని. చనిపోడు వాడు ఊరేసుకోవాలి. ఎందుకని అవన్నీ. అన్న నీ పేరు? సాయిరాజ్. సాయిరాజు. ఎక్కడి నుంచి వచ్చావు అన్న? హైదరాబాద్. ఏజ్ ఎంత? 30. సో ఎగ్జాక్ట్ మ్యారేజ్ ఏజ్. సో మరి పెళ్ళి అయిందా? అవ్వలేదు ఇంకా. సో మరి చేసుకుంటావా? చేసుకుంటా, మంచి అమ్మాయి దొరికినప్పుడు ఆ అమ్మాయి మంచిదై ఉంటే చేసుకోవచ్చు, ఏముంది దాంట్లో బాధలేదు. ఓకే, ఎట్లా తెలుసుద్ది మంచి అమ్మాయిని? మనం ముందే చూసుకుంటాం కదా అమ్మాయిని, కొన్ని రోజులు మనం చూసుకుని మాట్లాడి అప్పుడు దాన్ని బట్టి చేసుకుంటాం. ఓకే, లేదా అనుకుంటే ఇంకా మనకు ఆ ఇంట్రెస్ట్ లేదు అంటే చేసుకోవడం. ఓకే, లేదు. సో ఈ మధ్యన మనం చూస్తున్నాం న్యూస్లో, పెళ్లి చేసుకున్న తర్వాత అదే అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు, పెళ్ళి అయిన కొన్ని నెలలకే భర్తని చంపేస్తూ ఉన్నారు. సో ఈ సంఘటనల పట్ల నీ అభిప్రాయం? ఇంకా అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి తప్పదు. దానికి కొంతమంది ఉంటారు, అందరూ అలా ఉంటారు అని చెప్పి మనం చెప్పలేం కదా. 100లో ఒక 30 మంది 20 మంది అలా ఉంటారు. మిగతా వాళ్ళు అందరూ మంచి వాళ్ళు ఉండొచ్చు కదా అని ఒపీనియన్ నాకు. అదరో నీ పేరు? నా పేరు హైమన్ రాజు. హైమన్ రాజు. సో ఎన్ని సంవత్సరాలు నీకు? 20 అన్న. 20. సో ఇప్పుడు మరి రేపు పొద్దున కొంత ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు మరి పెళ్లి చేసుకుంటావా? దేనికన్నా పెళ్లి చేసుకుంటే పిల్లలు చంపేది టీవీలో వస్తున్నాయి కదన్నా. కొన్ని లవ్ చేద్దామంటే అమ్మాయిలు మోసం చేయదు. ఎందుకని మనకి సింగిల్ బెస్ట్ అని. పెళ్లి చేసుకోనాను. అందరూ అలా ఉండరు కదా. అందరూ అలా ఉండకపోతే ఒకళ్ళు తగిలితే మనకి మరి అయిపోతాయి. ఉండాలన్నా సింగిల్గా ఉండి అంతకాలం బతుకుతే అందరూ సింగిల్ బెస్ట్ అన్నా.
సో ఇది ఆ ప్రస్తుత విశ్లేషణ. చాలా మందితో మాట్లాడటం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వద్దు బాబాయ్ మాకొద్ది పెళ్ళిళ్ళు అంటున్నారు. ఎందుకంటే లవ్ చేస్తే లవర్ మోసం చేస్తుంది, పెళ్లి చేసుకుంటే పిల్లని చంపించేస్తుంది. సో మాకొద్ది ఈ పెళ్ళిళ్ళు అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. సోలో లైఫే సో బెటర్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఈ విధంగా ఉంటే చాలన్నా ఎందుకు ఈ పెళ్ళిళ్ళన్నీ కూడా టెన్షన్ పడడం, మనకు ఏం జరుగుతుందో ఎప్పుడు చచ్చిపోతామని బిక్కుమంటూ బ్రతుకు మనకు అవసరం అంటున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్లో అయితే మీరు కమెంట్ చేయండి. పెళ్లి చేసుకుంటారా చేసుకోరా? సో చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ విశాఖపట్నం.